ఆమె ఆర్థికంగా పేదరాలు కావచ్చు, కానీ గుణంలో మాత్రం మేలిమి బంగారం. చెత్త కుప్పలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీకి మారుపేరుగా నిలిచింది చెన్నై పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ. ఆమె నిజాయితీకి ఫిదా అయిన లలిత జ్యువెలర్స్ చైర్మన్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ ఆమెను ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. చెన్నై టీ నగర్లోని ముప్పాత్తమన్ ఆలయం వద్ద నగర పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ విధులు నిర్వర్తిస్తుండగా ఒక సంచిలో బాక్స్ కనిపించింది. అందులో 45 సవర్ల బంగారు నగలు కనిపించాయి. అయితే వాటిని చూసి ఆశపడకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించింది. ఈ విషయం తెలుసుకున్న లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఆ కార్మికురాలి నిజాయితీకి ముగ్ధులయ్యారు. వారిని స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి సముచిత రీతిలో గౌరవించారు. ఆతిథ్యం అనంతరం వారిని శాలువాతో సత్కరించి వెండి పళ్ళాన్ని అందజేశారు. లక్షల విలువైన బంగారం దొరికినప్పుడు మనసు చలించకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి వారు సమాజానికి ఆదర్శప్రాయులు అని కిరణ్ కుమార్ ఈ సందర్భంగా కొనియాడారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా మానవత్వాన్ని గౌరవించే వ్యక్తిగా ఆయన చేసిన ఈ పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక తమలాంటి వారిని గుర్తించి ఇంటికి పిలిచి అభినందించడం ఎంతో గర్వంగా ఉందని, ఈ రోజును ఎప్పటికీ మరువలేనని పద్మ అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల నిజాయితీ, కిరణ్ కుమార్ స్పందన రెండూ కలిసి ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించాయి. మా కష్టంతో వచ్చే జీతమే మాకు చాలు, వేరే వారి సొమ్ము మాకు అవసరం లేదు అని ఆ కార్మికులు చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ ఘటన ద్వారా సామాన్య పౌరుల్లో కూడా నిజాయితీ పట్ల నమ్మకం పెరిగిందని, నిస్వార్థంగా పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది.